తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఎలక్షన్లో ఓటింగ్ శాతం తక్కువ ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు ఓటర్ల సంఖ్య కూడా తగ్గుతోంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నా ఎన్యూమరేషన్ చేసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. అత్యధిక జనాభా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ శాతం తక్కువగా నమోదవుతోంది. ఇంత జనాభా ఉన్నా ఎందుకు ఓటర్ల సంఖ్య తగ్గుతోంది? ఇక్కడున్న ఓటర్లు ఎందుకు ఎన్యూమరేషన్ చేసుకోవడం లేదు? రాష్ట్ర జనాభాలో దాదాపు 33% ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నారు. అయినప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీలో మాత్రం ఈ 3 జిల్లాలే వెనకబడ్డాయి. ఇప్పటి వరకు రంగారెడ్డిలో సుమారు 35%, మేడ్చల్, మల్కాజ్గిరిలో 40%, హైదరాబాద్ జిల్లాలో 45% మేర మాత్రమే పత్రాలు పంపిణీ అయినట్లు అధికారులు చెప్తున్నారు. పలు నియోజకవర్గాల్లో 50% కూడా దాటలేదు. అందుకు కారణం ఇక్కడ వలస ఓటర్లు ఎక్కువగా ఉండడమే. దీంతో పాటు మారిన ఓటర్లు సైతం ఆయా బూత్ లెవెల్ అధికారుల దగ్గర నుంచి ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో ఉద్యోగాల కోసం గ్రామాల నుంచి వచ్చిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగరీత్యా తరచూ ఇళ్లు మారడం, గతంలో సొంతూరితో పాటు హైదరాబాద్లోనూ ఓట్లు ఉండేవి. ఇప్పుడు ఒకే ఎన్యూమరేషన్ పత్రం సమర్పించాల్సిన నిబంధన రావడంతో సొంతూరులలోనే ఓటు కొనసాగించేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇల్లు మారిన వారు గతంలో ఉన్న ప్రాంతంలోని బిఎల్ఓల దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకునే అవకాశం ఉన్నా అలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ పరిధిలోని ఎన్యూమరేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటూ గ్రామాల్లోనే ఓటు కొనసాగించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో తుది ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 50 నుంచి 60% మధ్య మాత్రమే ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఓటర్లు తమ ఓటును గ్రామంలోనే కొనసాగించాలని భావిస్తే మాత్రం ఈ 3 జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉంది.